హలో గైస్, వెల్కమ్ టు స్కిల్ ఫన్నర్ ఛానల్. సో టుడే వచ్చేసరికి సిఎస్ఎస్లో మనం డే 3 క్లాస్. సో లాస్ట్ క్లాస్ వచ్చేసరికి ఇంటర్నల్ స్టైల్ షీట్ కూడా నేర్చుకున్నాము. సో అలాగే సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ టుడే టాపిక్ ఈస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మనం దేనికి యూజ్ చేద్దామంటే, సో మనకి ఇంటర్నల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ట్యాగ్కి మనం అప్లై చేసుకుంటున్నాం, లేదంటే గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్కి మనం స్టైలింగ్స్ అనేది అప్లై చేసుకుంటున్నాం. సో బై యూజింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఏం చేస్తామంటే, వీ కెన్ అప్లై ద మల్టిపుల్ హెచ్టిఎంఎల్ పేజెస్కి స్టైలింగ్స్ అప్లై చేసుకోవాలంటే మనం ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో గెట్ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో డెఫినేషన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈజ్ టు apply the different styles to the different HTML pages. సో డిఫరెంట్ HTML పేజెస్ మనం స్టైలింగ్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఓకేనా. సో ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ బై యూజింగ్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుని అప్లై చేస్తాం. దాని ఒక సింటాక్స్ వస్తే సింటాక్స్ లింక్ అని రాసుకుంటాం. వీటికి హ్యావ్ టూ అట్రిబ్యూట్స్ ఉంటే ఫస్ట్ ఈజ్ ఆర్ఎల్. సో ఈ ఆర్ఎల్లో ఏం రాస్తామంటే స్టైల్ షీట్ అని రాస్తాం. సో స్టైల్ షీట్ డిఫైన్ ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసేది ఏంటంటే స్టైల్ షీట్ కాబట్టి స్టైల్ షీట్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ హెచ్ఆర్ఎఫ్లో ఈ స్టైల్ షీట్ ఒక ఫైల్ అనేది రాసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే సపరేట్గా ఒక ఫైల్ తీసుకుంటాం, దాన్ని .css సేవ్ చేసుకుని దాంట్లో మనకు కావాల్సిన స్టైలింగ్స్ మొత్తం రాసుకుని, సో నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ వేరే ఫైల్ దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో అది మనకి ఎక్స్ట్రా స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి, సో ఐ విల్ క్రియేట్ ద వన్ ఫైల్ css3.html h1 this is external or external style sheet and one paragraph రాస్తాను. LOREM into 20. సి LOREM ద్వారా మనకి డిఫాల్ట్ కోడ్ వస్తుంది కదా, ఒక 20 లైన్స్ కోడ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి స్టైలింగ్ ఇద్దాం అనుకున్నాం. దీనికి ఒక ఐడి క్రియేట్ చేస్తాను. ఐడి ఈక్వల్ టు ID1 అని క్రియేట్ చేస్తాను. సో దీనికి కూడా ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఐడి ఈక్వల్ టు ID2 అని క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఏమని స్టైల్ .css అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నాకు కావాల్సిన స్టైల్స్ అని చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఎంటైర్ బాడీకి కలర్ బ్లాక్ ఇస్తున్నా అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక సైజ్ కాలేదు, ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది. ఫాంట్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అని రాశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్. సో ఐడికి ఒక ఐడి క్రియేట్ చేస్తున్నాం యాష్ ID1. దీనికి వచ్చేసరికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ వచ్చేసరికి సమ్ కలర్ వేస్తున్నాం. సెంటర్లో రావడానికి టెస్ట్ అలైన్ సెంటర్ వాడతాం. టెస్ట్ అలైన్
సెంటర్. ఓకేనా. నెక్స్ట్ ID2కి ID2 దీనికి ఏం చేస్తానంటే కలర్ ఆడదే ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ బోల్డర్ అనేస్తున్నాను. అండ్ ఫాంట్ సైజు కూడా ఒక 30 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఓకేనా. సో ఇలా నాకు కావాల్సిన స్టైలింగ్స్ మొత్తం రాసుకున్నాం. ఓకేనా. సో ఈ స్టైలింగ్స్ నాకు ఇప్పుడు ఈ HTML3 ఏదైతే మనం రాసామో CSS3 రాసామో ఈ ఫైల్కి మొత్తం నాకు అప్లై అవ్వాలి. సో దానికి అప్లై కావాలి కాబట్టి మనం లింక్ ట్యాగ్ తీసుకొని లింక్ ఆరియల్ ఈక్వల్ టు సేమ్ ఇంపోర్ట్ చేయాలి స్టైల్ షీట్ అండ్ href ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫైల్ నేమ్. మన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఏంటి style.css కాబట్టి style.css అని ఇస్తాం. ఇక్కడ సేమ్ ఫోల్డర్లో ఫైల్ సేమ్ ఫైల్స్ అనేది రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి నేను ఇస్తాను. అది వేరే ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ యొక్క పాత్ మొత్తం ఇవ్వాలన్నమాట. ఆ పాత్ మొత్తం కాపీ చేసి ఇప్పుడు సేవ్ చేశాను. ఈ HTML ఫైల్ రన్ చేస్తున్నాను. రన్లోకి వెళ్ళి రన్ వితౌట్ డీబగ్గింగ్. సో ఇక్కడ చూడండి మన డేటా అనేది ప్రింట్ అయ్యింది. ఓకే. నాకు కావాల్సిన ఫార్మాట్ మొత్తం ప్రింట్ అయింది. సో నేను ఇదే ఫార్మాట్ నేను వేరే పేజ్ కూడా అప్లై చేద్దాం అనుకున్నాను. సో దీనికోసం నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. second.html ఫైల్ తీసుకున్నాను. సో ఐ విల్ రైట్ సేమ్ కంటెంట్. h1 సెకండ్ పేజ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ వన్ రైట్ పారా into 20. దీనికి ఐడి క్రియేట్ చేస్తున్నా. సేమ్ ఐడి 1 అని క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి కూడా ఐడి క్రియేట్ చేస్తున్నాం. ID2 అని క్రియేట్ చేస్తాం. ID ఈక్వల్ టు ID2. నాకు సేమ్ స్టైలింగ్ కావాలి కాబట్టి సో అలాగే నేను సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసిన పక్కన పెట్టుకున్నా. ఈ ఫైల్ డైరెక్ట్గా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎలా ఈ లింక్ ట్యాగ్ ఇచ్చేసుకుని లింక్ ఆర్ఎల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ and next href equal to what is the file name style.css. సో ఈ పేజ్ ను రన్ చేద్దాం. ఇదిగో సెకండ్ పేజ్ ఇక్కడ మనకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మనకి 2 పేజెస్ కూడా మనకి సేమ్ అనేది వచ్చింది. సో మనకి ఈ పేజ్కి మన సేమ్ టైప్ ఆఫ్ స్టైలింగ్ వచ్చింది. ఈ పేజ్ కూడా సేమ్ టైప్ స్టైలింగ్ వచ్చింది. అలా మనం ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్కి ఈ టైప్ ఆఫ్ స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా మనం ఏం కావాలంటే కానీ అక్కడ ఏం చేయాలంటే మనకి ఆ ఐడీస్ అయితే ఉన్నాయో మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ID2 ఇచ్చాను కదా, ID3 అని ఇస్తున్నాను. సో నాకు స్టైలింగ్ వస్తుందంటే ఆ స్టైలింగ్ రాదు. ఇక్కడ చూడండి ఆ బోల్డ్ మొత్తం పోయింది చూసారా. ఎందుకంటే ID3 అనేది అసలు మన స్టైలింగ్లో లేదు. సో అక్కడ ఏముంది ID2 ఉంది కానీ ID3 లేదు. సో ID2 ఉంది కానీ ID3 లేదు కాబట్టి మన స్టైలింగ్ అనేది అప్లై అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నామో ఐడీస్ కానీ క్లాసెస్ కానీ అవి అన్ని ఫైల్స్లో ఏదో నువ్వు అప్లై చేద్దాం అనుకున్నావు ఆ ఫైల్లో కూడా అవే ఐడీస్ ఉండాలన్నమాట. సో అవే ఐడీస్ కానీ క్లాసెస్ కానీ అవే మ్యాచ్ అయితే మాత్రమే అవి వెళ్ళి అప్లై అవుతాయి. సో ఇలా మనం మల్టిపుల్ HTML పేజెస్ మనం స్టైలింగ్స్ అనేది అప్లై చేసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అర్థమైంది కదా. సో బై యూజింగ్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటాము. దీంట్లో ఆర్ఎల్ అండ్ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది. సో ఆర్ఎల్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం స్టైల్ షీట్ అని రాయాల్సింది. ఇక్కడ స్టైల్ షీట్ అని రాయిపోయినా సరే మనకి ఇంపార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ షీట్స్ అని రాశారు. సో మీరు ఒక అవుట్పుట్ చూసుకుంటే అది ఇంపోర్ట్ అవ్వాలి. ఓకేనా. ఆ ఫైల్లో స్టైలింగ్స్ ఏ నీకు అప్లై అవ్వవు.
ఓకేనా. మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం రాయాలి? స్టైల్ షీట్ అని రాస్తేనే అవి మనకి వస్తదనమాట. ఇప్పుడొస్తది. ఓకేనా. అండ్ హెచ్ఆర్ఎఫ్‌లో ఏం రాస్తామంటే, ఏదైతే మనం స్టైల్ షీట్ రాసుకున్నామో సీఎస్ఎస్ ఫైలు, ఆ ఫైల్‌లో ఉన్న స్టైలింగ్స్ మొత్తం ఏదైతే రాసుకున్నామో, ఆ ఫైల్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ సీఎస్ఎస్ ఫైల్ రాసేటప్పుడు డాట్ సీఎస్‌తో సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలాంటి స్క్రిప్ట్ గాని, ఎలాంటి స్టైల్ ట్యాగ్ గాని, ఎలాంటి హెచ్టీఎంఎల్ ట్యాగ్ గాని ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. డైరెక్ట్‌గా మనకు కావాల్సిన స్టైలింగ్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ ఆర్ స్విచ్ చేసుకొని, ఆ కంటెంట్ మొత్తం ఇక్కడ రాసుకుంటాను. ఓకేనా. దట్ ఈస్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. ఓకేనా. అర్థమైంది కదా! సో, నెక్స్ట్ క్లాస్‌లో మనకి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కలర్, బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ చూస్తున్నాం కదా! సో, ఇంకా మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ సీఎస్ఎస్‌లో మనకు ఎక్కువ నేర్చుకోవాల్సిందే ప్రాపర్టీస్. సో, ఆ ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్.